యాదగిరిగుట్ట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గుట్టను 4 అంచెల్లో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం 2000 ఎకరాల భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట సమగ్రాభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు. తిరుపతి తరహాలో భక్తులకు సకల సౌకర్యాలను కల్పిస్తూ గుట్టను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సరిగ్గా 2 నెలల తరువాత కేసీఆర్ యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరోసారి సందర్శించారు. అనంతరం ఆండాళ్ నిలయంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్టను 4 అంచెల్లో అభివృద్ధి పరచాలని సీఎం సూచించారు. తొలి దశలో దేవాలయ అభివృద్ధి, 2వ దశలో కొండపైన పరిసరాలను తీర్చిదిద్దడం, 3వ దశలో కొండ చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించడం, గ్రీన్ పార్క్ ఏర్పాటు, 4వ దశలో అభయారణ్యం, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్టులను పిలిపించి మైక్రో ప్లానింగ్ చేయించాలని గుట్ట డెవలప్మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించారు. ఆగమ శాస్త్ర ప్రకారం ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి పరచాలని, ఇందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలని ఆలయ స్థపతి, వాస్తుశిల్పి సుందర్రాజన్ను కోరారు. ఎక్కువ మంది భక్తులు కూర్చోవడానికి వీలుగా ఆలయాన్ని విస్తరించాలని సూచించారు. ఆలయం చుట్టూ ఉన్న 3 మాడవీధుల్లో ప్రాకారాలను నిర్మించాలని, విమాన గోపురం ఎత్తును 42 అడుగులకు పెంచాలని పేర్కొన్నారు. కొండపై ఎక్కడి నుంచి చూసినా స్వామివారి దివ్య గోపురం కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న పాత భవనాలను కూల్చివేయాలని చెప్పారు. ఉత్తరం దిక్కున ఆలయ మండపాన్ని విస్తరించాలని సూచించారు. ఆలయం వెలుపల ప్రసాద విక్రయశాలను, వాస్తుకు విరుద్ధంగా ఈశాన్యంలో ఇటీవల నిర్మించిన పెద్ద వాటర్ ట్యాంక్, సంగీత భవనం, ఇతరత్రా అవసరం లేని పాత భవనాలను వెంటనే కూల్చివేయాలని సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట చుట్టూ 2000 ఎకరాల భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.